ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏ చాయ్ చటుక్కున తాగరా భాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్. ఏ చాయ్ ఖరీదులో చీపురా భాయ్, ఈ చాయ్ ఖుషీలనే చూపురా భాయ్. ఏ చాయ్ గరీబుకి విందురా భాయ్, ఈ చాయ్ నవాబుకి బంధువేనోయ్. ఏ చాయ్ మనస్సుకి మందురా భాయ్, ఈ చాయ్ గలాసుకి జే జే. గా పాడావబ్బా. Let me start with Anil sir. మోహిత్ సార్ సూపర్ మోహిత్, చాలా బాగా పాడావు. నోరూరించావు, టీ తాగాలని అంత ఫీల్ తీసుకొచ్చావు. ఏ చాయ్ చటుక్కున తాగరా భాయ్. చిరంజీవి గారు పాడిన పాట ఇది, రెండో పాట. ఫస్ట్ పాట తమ్ముడు అరే తమ్ముడు, ఆ తర్వాత ఇది రెండో పాట. ఏమో మూడో పాట కూడా పాడొచ్చాం, ఎవరికి తెలుసు. ఏంటి సార్ ఏమైనా ఉందా ఏంటి? ఏదో లీక్ ఇచ్చారు చిన్నది. సూపర్ మోహిత్, చాలా బాగా పాడా, వెరీ గుడ్. అమ్మా మోహిత్ కరెక్ట్ గా ఉంది ఈ పాట నీకు. ఏ చాయ్ చటుక్కున తాగరా భాయ్. అనంత్ గారు చిన్న స్వరాలు ఉన్న పక్క స్వరాలున్న ఏ మాత్రం శృతి తప్పకుండా పాడితే పాట ఎంత అందంగా ఉంటుందని ఇంత సులువైన పాటతో కూడా నువ్వు నిరూపించావు. థ్యాంక్ యూ సార్. అది టీ అయితే నీది వడకట్టిన టీ. ఈ సాంగ్ సెలెక్ట్ చేసింది ఎవరు? సార్ మనమే సరి అన్ని దగ్గరుండి చేయించింది, మన ప్రాక్టీస్ కూడా మనమే చేయించాం. ఓకే, ఈ చాయ్ చెట్టుకున్నా తాగరా బాయ్. పద అనంత. ఎక్కడెక్కడికి? నువ్వేగా చాయ్ చటుక్కుని తాగిరమన్నా వెళ్ళొస్తాం. కాదు సార్, పాట సెలెక్ట్ చేసింది నేను అని చెప్పానంటున్నా. మీరు మిమ్మల్ని టీ తాగి వెళ్ళమని. మరి మాకు టీ తాగాలనిపిస్తుంది. సుధీర్, ఇంటికి వస్తే ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి టీ పెట్టిస్తుంటావుగా, నీ చేతి టీ తాగాలని ఉందయా? మీరు మరీ బలంతో పెట్టేస్తున్నారు. సరే 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 సరే. ఏ చాయ్ చటుక్కున తాగరా భాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్. ఏ చాయ్ ఖరీదులో చీపురా భాయ్, ఈ చాయ్. ఆహా, ఇందులో యాలకులు దాల్చిన చెక్క వేసి మరీ చేసే ఆ లవంగాలు ఇరకు మామూలు ఉండదు. యాలకులు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క. పోనీ బాస్మతి రైస్ కూడా పోయి బిర్యానీ చేయపోయావా? నేను అడిగింది టీ. అసలు టీ ఎలా ఉండాలో తెలుసా నీకు? ఎలా ఉండాలి? అది తెలిస్తే నేను ఎందుకు అడుగుతాను? బాదం టీ. ఏంటి? బాదాం పెట్టు, ఖర్జూరం, కిస్మిస్, ఎండు ద్రాక్ష తెచ్చేయి దీంట్లో. బాదం టీ సార్. టీ అంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? అది తెలిస్తే నేను ఎందుకు అడుగుతా? అల్లం టీ. అల్లం అల్లం. పోనీ టమోటా, కొత్తిమీర, కరివేపాకు కూడా అయిపోయావా? పోనీ బూడిదగా ముడిగా పెట్టి దిష్టి తీసుకెట్టే దాంట్లో. అది కాదు సార్. లవయ్యా, టీ అంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? అది తెలిస్తే నేను ఎందుకు అడుగుతానా? అమ్మా దామ్మా మీకోసం బాదాం బాదాం బాదాం, కచ్చా బాదాం. పాయసం కాదు కదా నాన్న. అమ్మా నీకు గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్. ఫస్ట్ గుడ్ న్యూస్ తో స్టార్ట్ చేయండి అమ్మా. టీ అదిరిపోయింది. అది అమ్మా కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. ప్రపంచం టీ అదిరిపోయింది, బ్రహ్మాండంగా ఉంది నాన్న, చాలా బాగుంది. దట్స్ మై మామ్. బ్యాడ్ న్యూస్ ఏంటమ్మా? ఇంకెప్పుడు టీ పెట్టద్దమ్మా. ఇంకొకసారి గట్టిగా చెప్పండి అమ్మా. వద్దు వద్దు, ఒకసారి చెప్పారు కదా, వినపడదు. ఇంకెప్పుడు టీ పెట్టుకు నాన్న. నాకు టీ తాగితే తలనొప్పి పోయేది, ఇప్పుడు తలనొప్పే టీ తెస్తోంది నాకు. అమ్మా అమ్మా నీ పసివానమ్మ, నువ్వే లేక వసివాడానమ్మ. మీలా తలనొప్పి వచ్చేంత పనులేం చేయిపోయినా తలనొప్పి తగ్గడానికి మంచి టీ, స్ట్రాంగ్ టీ తీసుకొచ్చాను. సుధీర్, మామూలుగా ఎవడైనా టీ బాగా పెట్టకపోతే నేను అక్కడికక్కడే మొహం మీద కొడతాను గ్లాస్ లో టీని. ఆల్రెడీ నీ మొహం ఎవడో టీ కొట్టినట్టే ఉంది కాబట్టి కొట్టట్లేదు. ఎవరికి నచ్చలేదు టీ. ఏ సిచ్యువేషన్ లో వచ్చిన సాంగ్ అయినా నాదని క్రెడిట్ తీసుకోకు. నాకు అర్థమైంది కదా? నెక్స్ట్ టైం నుంచి నేను అలాగా క్షమించండి దయచేసి, నన్ను అందరూ క్షమించండి.